TV9 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా పీఎం మోదీ సంచలన ప్రకటన. చెన్నైలో త్వరలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్. దేశ భద్రతపై హోంశాఖ ప్రత్యేక ఫోకస్. సరిహద్దు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ అమిత్ షా భరోసా. ప్రతిపక్షాల నకిలీ నౌకికవాదంపై యోగి ఆదిత్యనాథ్ ఫైర్. అయోధ్య సభలో చేదు నిజాలు బయటపెట్టానంటూ వ్యాఖ్య. తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ ప్రకంపనలు. కరూర్లో డీఎంకే అన్నా డీఎంకేలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. భాగ్యనగరంలో ఒలింపిక్స్ నిర్వహించడమే నా కల. గచ్చిబౌలి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ. అమరావతి రాజధాని పనుల వేగవంతంపై ముమ్మర చర్చ. మొత్తం ఖర్చు 1,00,000 కోట్లయితే తిన్నది 1,00,000 కోట్ల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానం ఉండాలంటూ బీజేపీ ఎంపీ ధ్వజం. జగన్ హయాంలో పూర్తయిన పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సంపద సృష్టిపై కన్నబాబు చురక. చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డికి సలహాదారా? సీఎం నియామకాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడికి వైసీపీ అధినేత పరామర్శ. ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్న జగన్. కాంగ్రెస్ పార్టీతో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా? కవితను సూటిగా నిలదీసిన గండ్ర వెంకటరమణారెడ్డి. పసిడి ప్రియులకు స్వల్ప షాక్. 350 నుంచి 380 మేర పెరిగిన 10 గ్రాముల బంగారం ధర. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య బంధం సరికొత్త మైలురాయిని తాకింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీని సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులకు, ముఖ్యంగా భారత క్రికెట్ ప్రియులకు ప్రధాని మోదీ ఒక భారీ తీపి కబురు అందించారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ను భారత్ లోని చెన్నై నగరంలో నిర్వహించబోతున్నట్లు పీఎం మోదీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధాన్ని క్రీడలతో పోలుస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆకర్షిస్తున్నాయి. फ्रेंड्स, स्पोर्ट्स भारत और ऑस्ट्रेलिया के संबंधों की एक मजबूत कड़ी है. आज प्रधानमंत्री अल्बेनीज़ी के साथ इंडिया ऑस्ट्रेलिया स्पोर्ट्स कोलैबोरेशन रोड मैप लॉन्च करना मेरे लिए बहुत ही खुशी की बात है. इसके तहत हम क्रिकेट के साथ अन्य खेलों में भी सहयोग मजबूत करेंगे. स्पोर्ट्स ट्रेनिंग, स्पोर्ट्स साइंस एंड टेक्नोलॉजी के साथ मिलकर के हम आगे बढ़ेंगे. ऑन फील्ड के साथ साथ ऑफ फील्ड पार्टनरशिप भी मजबूत करेंगे.
भारत में हमने सिर्फ टेक्नोलॉजी ही नहीं, स्पोर्ट्स को भी डेमोक्रेटाइज किया है। खेलो इंडिया कार्यक्रम से छोटे शहरों, गांवों और सामान्य परिवारों के बीच को भी बड़े सपने देखने का प्लेटफॉर्म मिल रहा है। आज भारत में स्पोर्टिंग टैलेंट कुछ बड़े शहरों तक सीमित नहीं है। यह देश के हर कोने से, हर बैकग्राउंड से उभर रहा है। 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है और जैसा मेरे मित्र ने बताया, हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं। 2032 में ब्रिस्बेन ओलंपिक्स होस्ट करेगा। इन ग्लोबल इवेंट्स को आयोजित करने के लिए मेगा स्केल पर स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा। यानी आने वाले वर्षों में हमें एक दूसरे से सीखने के, एक दूसरे के साथ मिलकर काम करने के अनेक नए अवसर प्राप्त होंगे। मुझे खुशी है कि बिग बैश लीग का एक मैच भारत में चेन्नई में आयोजित किया जाएगा। किसी भी स्पोर्टिंग लीग के लिए भारत में इवेंट करना यानी बड़ी रीच और व्यूअरशिप की गारंटी है। इस वर्ष भारत में భారత సరిహద్దుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగులు వేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు ఎస్పీఎస్ ఉన్నత స్థాయి సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సరిహద్దులో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సరిహద్దుల రక్షణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అన్ని రకాల సాంకేతిక పరిపాలనాపరమైన సమస్యలను హోంమంత్రిత్వ శాఖ త్వరలోనే పరిష్కరిస్తుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. सीमांत जिला पुलिस अधीक्षक सम्मेलन 2026 ये पहली बार सीमांत जिलों के पुलिस अधीक्षकों के सम्मेलन के रूप में आज संस्थागत स्वरूप ले रहा है और भारत सरकार के गृह मंत्रालय का निश्चित प्रयास होगा कि इसको इंस्टीट्यूशन के नाते डेवलप किया जाए। यहां पर समस्याओं की चर्चा भी होगी, निराकरण की चिंता भी होगी और निराकरण के दिशा में उपयुक्त उपायों को नीति का स्वरूप देने का भी प्रयास होगा। और सिर्फ क्योंकि सीमा की सुरक्षा का सवाल है तो भारत सरकार के सीमा सुरक्षा से जुड़े हुए विभाग और बॉर्डर डिस्ट्रिक्ट सिर्फ सम्मिलित नहीं होंगे, समग्र सुरक्षा के दृष्टिकोण में जितने जितने भी विभाग इन्वॉल्व होना चाहिए, ये सभी के भारत सरकार के अधिकारी और राज्यों के अधिकारी भी इसका एक प्रकार से हिस्सा बनेंगे। थोड़े समय के बाद इसका संस्थागत स्वरूप तय होने के बाद हम इसी प्रकार का इनिशिएटिव देश की जल सीमा, दरियाई सीमा के लिए भी लेने वाले हैं और दोनों मिलकर देश की सभी प्रकार की सीमाओं का समग्रता से सुरक्षा की चिंता होगी। मुझे लगता है कि ये बहुत जरूरी बात है कि देश की सीमाओं की चिंता सभी डायमेंशन को कवर कर कर और सभी समस्याओं को लिस्ट कर कर एक लीक प्रूफ सुरक्षा प्लान के तहत सुनिश्चित की जाए। जब मैं चतुष्कोणीय सुरक्षा दृष्टिकोण कहता हूं, उसमें 4 लिंब बनाए हैं। एक सीमा रक्षक बल, जिस सीमा पर जो बल होगा वो राज्य और जिला प्रशासन जिसने ఎంక్రోచ్మెంట్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పెనుదుమారం రేపుతున్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య వేదికగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. భక్తి విశ్వాసాల గురించి మాట్లాడే ప్రతిపక్షాలు నాడు పవిత్రమైన హనుమాన్ గడి ఆలయ ప్రాంగణంలో నమాజ్ చేయడానికి అనుమతించాయని యోగి ఆరోపించారు. అదే సమయంలో ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ మరి రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక జమా మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి అనుమతిస్తారా అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రశ్నలు సంధించారు. आपने अच्छा विधायक चुना तो विकास आज बीकापुर में दौड़ता हुआ दिखाई देता है। जैसे अयोध्या चमक गई, जैसे अयोध्या का वैभव पूरे देश के अंदर आज चरम पर दिखाई देता है, ऐसे ही बीकापुर में भी विकास की योजनाएं दिखाई दे रही हैं और विकास की इन योजनाओं को आगे बढ़ाने के लिए आज मैं स्वयं भी यहां पर आया हूं। 219 नई परियोजनाओं के लोकार्पण और शिलान्यास के लिए मैं सबसे पहले लगभग 450 करोड़ रुपए की इन परियोजनाओं के लिए भी बीकापुर विधानसभा के आप सभी मतदाता बहन और भाइयों को, यहां की जनता जनार्दन को हृदय से बधाई देता हूं। यहां के विधायक को धन्यवाद देता हूं कि उन्होंने रुचि लेकर के इन कार्यों को आगे बढ़ाया है। एक सक्रिय जनप्रतिनिधि जब विकास के बारे में रुचि लेता है तो परिणाम कैसे आते हैं, आज ये अयोध्या जनपद में देखने को मिल रहा है। बीकापुर में, रुदौली में, मिल्कीपुर में, गोसाईगंज में, अयोध्या में ये सब दिखाई देता है। मुझे 19 जून को रुदौली में आने का अवसर प्राप्त हुआ था। विकास की योजनाएं आज तेजी के साथ आगे बढ़ रही हैं। जो पहले असंभव था, आज इन जनप्रतिनिधियों के कारण वह संभव हो गया है। बहनों और भाइयों, आप तो जानते ही हैं, एक लंबे समय तक हमारी अयोध्या उपेक्षित रही। न सड़क, न बिजली, न पानी, यानी बगल में मां सरयू बह रही है, लेकिन तब भी अयोध्या उससे वंचित रहे। తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కరూరులో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ద్రవిడ పార్టీలైన జీఎంకే, అన్నా డీఎంకేలను టార్గెట్ చేస్తూ అత్యంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా తాను పార్టీ ఫండ్స్, రాజకీయ పార్టీల నిధులు మరియు అందులో జరుగుతున్న అక్రమాలపై ప్రస్తావించగానే సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతలంతా సభను వదిలి పారిపోయారని సీఎం విజయ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పలు అవినీతి అక్రమాలను వెలికితీశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ஒவ்வொரு டிபார்ட்மெண்ட்லயும் அந்த பார்ட்டி ஃபண்ட், அந்த கட்சி நிதின்ற பேர்ல அடிக்கிற கொள்ளையெல்லாம் இந்த தீய சக்தியா இருக்கட்டும், தீந்து போன சக்தியா இருக்கட்டும், ரெண்டு பேரும் மாறி மாறி இதே தான் செஞ்சிட்டு இருக்கிறாங்க. இதுல ஒரு ஹைலைட் காமெடி என்னன்னா, சட்டசபையில் பேசும்போது பார்ட்டி ஃபண்டுன்னு தான் சொன்னேன். அது எந்த பார்ட்டி, என்ன ஃபண்டு, யாரு, என்ன பேரு எதுவுமே சொல்ல. பார்ட்டி ஃபண்டுன்னு சொன்னவனை எடுத்தாங்க பாருங்க ஒரு ஓட்டம். எனக்கே ஃபர்ஸ்ட் புரியல, ஏன்பா ஓடுறாங்க, அப்படி என்ன நம்ம சொல்லிவிட்டோம். அதான் அந்த குற்றம் உள்ள நெஞ்சுக்கு தான் குறுகுறேங்கும். இது எப்படி இருக்கு தெரியுமா, எங்க அப்பா பீரோக்குள்ள இல்ல, எங்க அப்பா பீரோக்குள்ள இல்ல அப்படின்னு சொல்ற மாதிரி. ஐயோ ஏன் கேட்குறீங்க, இவங்களோட செம்ம கூத்தா இருக்குங்க, செம்ம ஃபன்னா இருக்கு. சென்னையில் ஒரு பாலம் கட்டுறதுக்காக நார்மலாக ஆகிற செலவை விட அதிக செலவில், கிட்டத்தட்ட டபுள் மடங்கு செலவில் ஒரு டெண்டர் ஒன்று விட்டுருக்குறாங்க. அதையெல்லாம் தோண்டி எடுத்து அதெல்லாம் இப்போது கண்டுபிடிச்சி கேன்சல் பண்ணியிருக்கிறோம். இன்னும் எத்தனை கோடி ஊழல், எத்தனை லட்சம் கூடல் தோண்ட தோண்ட வருமோ எங்களுக்கே தெரில. ஒவ்வொரு முகமுடியாக கிழியுது. ஐயோ இந்த விஜய் ஒவ்வொரு கதையா எடுத்து வெளியில விட்டுருவான் போலேன்ட்டு திரும்புற பக்கம்லாம் கதறல் கதறல் கதறல். காதலேருந்து ரத்தம் வராத குறை,
ஆமாம், இப்படி ஊறி போனவங்க இப்படி தான் இருப்பாங்க. హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడమే తన వ్యక్తిగత కళ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ ను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ ను తిరిగి ఒక ప్రధాన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రస్థానంలో ఇదొక కీలక ముందడుగు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. I wanted to tell my students, you wanted to become a government employee, you wanted to become a Rajya Sabha, you wanted to become some celebrity in India. You learn from Srimati P.T. Usha. Because of her sports ability, she has got this Rajya Sabha, not in politics. I may got opportunity as a politician. You wanted to become a politician, you have to focus 100% on politics. You wanted to athlete, you focus 100% on your profession. 99 is not sufficient to achieve your goal. So that is how P.T. Usha ji, she has achieved. మిత్రులారా, రాణించాలి అంటే ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రతతో కష్టపడాలి. ఏకాగ్రత ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం ఎందులో అయినా. ఒక్కసారి ఓటమి చెందితే చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ 82 acres వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. బై 2028 December ఐఎమ్ గోయింగ్ టు ఇనాగరేట్ దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ. దిస్ ఈజ్ వాట్ మై కమిట్మెంట్ టు మై స్టూడెంట్స్. క్రీడల్లో రాణించిన మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఉద్యోగాలు కావాలంటే చదువుకున్నంత మాత్రాన్నే ఉద్యోగాలు వస్తాయి అనుకోకండి. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే తప్పకుండా ఇక్కడున్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి క్రీడల మీద దృష్టి పెట్టండి, క్రీడాకారులుగా రాణించండి. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం అత్యంత కీలక ఎజెండాతో ప్రారంభమైంది. ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, కొత్త పెట్టుబడుల ఆకర్షణతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఈ కేబినెట్ భేటీని నిర్వహిస్తుంది. దీంతో పాటు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, క్వార్టర్స్ నిర్మాణాలు, ఐకానిక్ భవనాల పనుల పునఃప్రారంభానికి అవసరమైన నిధుల సమీకరణపై మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. వివిధ శాఖల పరిధిలోని పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలు, నూతన ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై మంత్రుల నివేదికలను సీఎంకు సమర్పించారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా మారనున్న ఈ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ అత్యంత ఘాటుగా స్పందించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుకు పెట్టిన మొత్తం ఖర్చే 1,00,000 కోట్ల రూపాయలైతే 1,00,000 కోట్లు తినడం ఎలా సాధ్యమవుతుందని ఈటెల ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని దీని వెనుక 100 కిలోమీటర్ల కాలువలు, భారీ రిజర్వాయర్ల నిర్మాణం ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటారు. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని 100 టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని 100 కిలోమీటర్ల కాల్వలు, 10ల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు, ప్రైవేటీకరణ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహిరంగ మార్కెట్లో ఆ పోర్టు విలువ కనీసం 5,000 కోట్లకు పైగా ఉంటుందని, అలాంటిది అంతటి విలువైన ప్రభుత్వ సంపదను కారు చౌకగా ప్రైవేటు శక్తులకు కట్టుబెట్టడమేనా చంద్రబాబు చేసే సంపద సృష్టి అంటూ ఆయన నిలదీశారు. సంపద సృష్టికర్త నేను, సంపద సృష్టిస్తానని కదా ఎన్నికల ముందు చెప్పారు. ఏదో అశ్వత్థామ అతకుంజరా అన్నట్టుగా మీరు సంపద సృష్టిస్తున్నానంటే నిజే కాబోలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మీ సంపద సృష్టి కార్పొరేట్ కంపెనీలకి, మీ అనుయాయులకి, మీకు కావలసిన బంధుమిత్రులకి మీ అవినీతి కోసం సంపద సృష్టిస్తున్నారు. ఈ సంపద సృష్టి ఎవరి కోసం చెప్పండి? ఏ సంపదని రాష్ట్రం కోసం సృష్టించారో చెప్పమని అడుగుతున్నాం మేము సూటిగా. ఇవాళ చూసాం మీడియాలో రామాయంపట్నం పోర్టు రాసిచ్చేస్తున్న వెంట జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజన్తో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడితే ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేద్దామని చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు ఒక్కొక్కటి రాసిచ్చే కార్యక్రమం. రామాయంపట్నం పోర్ట్ అనేది చిరకాల వాంఛ ఆ ప్రాంతానికి. సుమారుగా 5,000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు చేయించి ఆ పోర్ట్ నిర్మాణాన్ని 95% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తి చేశారు. ఇంకొక 5% ఇప్పుడు పూర్తి చేయాలి. ఇప్పుడు ఈయన ఇచ్చిన టెండర్ బిడ్డు చూస్తే దీనికోసం తీసుకొచ్చిన అప్పు 2,079 కోట్లు ప్రభుత్వం తీర్చాలి. ఈ భూమి కాకుండా, ఇప్పుడు పోర్టుకున్న భూమి కాకుండా అదనంగా భూమి ఇస్తే ఎకరం రూపాయికి ఇచ్చేయాలి. మిగిలిన 5% పనులు కూడా ప్రభుత్వమే పూర్తి చేయాలి. ఇంచుమించుగా 5,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ని 1,500 కోట్లకి ఇచ్చేస్తారండి. 50 సంవత్సరాలకి 12.5% మాత్రమే గవర్నమెంట్ ఈక్విటీ, మిగతాదంతా వాడికి రాసి ఇచ్చేస్తారు ప్రైవేట్ కంపెనీకి. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన నిర్మాణం చేసి తెలంగాణ నీటిపారుదల శాఖలో జరిగిన ఒక కీలక నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నీటిపారుదల శాఖ సెక్రటరీగా పనిచేసి వ్యక్తిని తీసుకొచ్చి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నియామకాన్ని చూస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతుందని జగదీష్ రెడ్డి నిలదీశారు. ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అనంటే చంద్రబాబు ఏంటి కంపెనీకి మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు, తమ్మిడిహట్టి కాడ కట్టుకోండి, పైన ఇంకో కాడ కట్టుకోండి, కానీ కాళేశ్వరం కిందికి రావద్దు. ఎందుకంటే మీరు చూసిండ్రు రెండు వచ్చి కలిసే చోటు కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు. అది వాళ్ళ మంట, అది వాళ్ళ ఏడుపు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోనీయమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాళోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి. మనము మంతన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు. కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి, మనకంటే తెలుస్తలేదు. కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు.
నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగం పోయినా సరే భయం లేదు, మాకు సార్ రండి అని చెప్పి దాన్ని స్వాగతించి తీసుకుపోయి చూపించారు. కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకల్లాడేది, రోజు మాకు పని ఉండేది. ఆ పడుతున్న నీళ్ళను చూసి సంతోషపడదాము. తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారు, సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుంది. చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? దొంగతనం కొరకు వచ్చినానికి కూసబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు? నీ బంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియదు, బడి కూడా తెలియదు. విశాఖపట్నం తీరంలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడవ బోల్తా పడిన ప్రమాదం నుండి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్ననను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేశారు. సముద్రం నడిబొడ్డున అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా తలెత్తిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో ప్రాణాలతో బయటపడిన చిన్నాకు ఈ సందర్భంగా జగన్ ధైర్యం చెప్పారు. ఇది బోర్ నుంచి వస్తున్నాం అన్న, బోర్ నుంచి వచ్చిందిగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయరా. నాకు అంటే జట్టికి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీదన ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6గురు ఉన్నాం, ఇది 7గురు వెళ్ళాము, 6గురు ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6గురు బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6గురు ఈతున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5గురు ఉన్నాం. 5గురు ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ 5గురు ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్నా. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు వస్తే జాలాలు తెప్పలు వస్తే తెప్పకిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4గురు ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తెరబడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదురున్నామన్నా. తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత విమర్శలు మరోసారి హీట్ పెంచాయి. మాజీ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్లో మీడియాతో మాట్లాడిన ఆయన కవిత తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆమె కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే కనబడుతుందని, కేవలం టీవీలో మీడియాలో కనబడాలనే తాపత్రయంతో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గండ్ర ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రస్తావిస్తూ కవితపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. మాట్లాడినటువంటి మాటలు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలని, ఒక భారత రాష్ట్ర సమితి లేదు, ఇటు బీజేపీ కాంగ్రెస్ అనేక రాష్ట్రాలలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రకారం ఆ రోజు రాజకీయ పార్టీలకు విరాళాలను సేకరించుకునే అవకాశంలో భాగంగా భారత రాష్ట్ర సమితికి కొంత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫండ్ రేజ్ చేసుకున్నది, బీజేపీ ఈరోజు ఉన్నది. నాకు కవిత గారు మాట్లాడితే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం ఆమెకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. ఆమె ఏదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నదని, దానికి ఏదో పేరు రాకుండా మీ మీద అడ్డుపడ్డామనేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. మాకు ఆ పార్టీ పేరుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏది మాట్లాడినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఏమన్నది,
ఉద్యమకారులకు డబ్బులు ఇస్తారు. ఆనాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆ రోజు 800 మందిని గుర్తించి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నది. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఇస్తామని చెప్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు వెల్కమ్ చేసిండ్రు. గతంలో మీటింగ్ పిలిస్తే కూడా ఈ పార్టీ నుంచి కూడా 2 డెలిగేట్స్ను పంపించడం జరిగింది, ప్రతినిధులు పంపడం. ఇప్పటికి కూడా ఉంటే ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆమెకు ఎంతసేపు ఇటు బీఆర్ఎస్ఏ కనబడుతున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి ఆనాడు డిసెంబర్ 9 నాడు కనుక స్టేట్మెంట్ ఇచ్చిన అనుగుణంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయి ఉంటే ఇంతమంది చనిపోయే వల్ల కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి. పసిడి ప్రియులకు స్వల్ప షాక్ తగిలింది. దేశీయంగా బంగారు ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి ట్రెండ్ కొనసాగిస్తూ బులియన్ మార్కెట్లో నేడు ధరల్లో పెరుగుదల కనిపించింది. ప్రముఖ ఫైనాన్షియల్ వెబ్సైట్ గుడ్ రిటర్న్స్ ప్రకారం నేటి జూలై 10 ఉదయం బులియన్ మార్కెట్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి ధర నిన్నటి ముగింపుతో పోలిస్తే 380ల మేరకు పెరిగి ప్రస్తుతం 1,44,820 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 350 మేర పెరిగి 1,32,750కి చేరుకుంది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరలో స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ మునుపటి గరిష్ట ధరలతో పోల్చి చూస్తే గోల్డ్ రేట్ ఇప్పటికి కూడా కొంత తక్కువగానే ఉందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగానే ఈ ధరల సవరణ జరుగుతుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో ఈ ధరల పెరుగుదల కొనుగోదారులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా పీఎం మోదీ సంచలన ప్రకటన. చెన్నైలో త్వరలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్. దేశ భద్రతపై హోంశాఖ ప్రత్యేక ఫోకస్. సరిహద్దు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ అమిత్ షా భరోసా. ప్రతిపక్షాల నకిలీ నౌకికవాదంపై యోగి ఆదిత్యనాథ్ ఫైర్. అయోధ్య సభలో చేదు నిజాలు బయటపెట్టానంటూ వ్యాఖ్య. తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ ప్రకంపనలు. కరూర్లో డీఎంకే అన్నా డీఎంకేలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. భాగ్యనగరంలో ఒలింపిక్స్ నిర్వహించడమే నా కల. గచ్చిబౌలి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ. అమరావతి రాజధాని పనుల వేగవంతంపై ముమ్మర చర్చ. మొత్తం ఖర్చు 1,00,000 కోట్ల అయితే తిన్నది 1,00,000 కోట్ల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానం ఉండాలంటూ బీజేపీ ఎంపీ ధ్వజం. జగన్ హయాంలో పూర్తయిన పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సంపద సృష్టిపై కన్నబాబు చురక. చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డికి సలహాదారా? సీఎం నియామకాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడికి వైసీపీ అధినేత పరామర్శ. ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్న జగన్. కాంగ్రెస్ పార్టీతో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా? కవితను సూటిగా నిలదీసిన గండ్ర వెంకటరమణారెడ్డి.
పసిడి ప్రియులకు సల్ఫర్ షాక్ 350 నుంచి 380 మేర పెరిగిన 10 గ్రాముల బంగారం ధర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.